హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న శ్రీకాంత్ తోడేలా నాని కాంబినేషన్లో ఉన్న ప్యారడైజ్ నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. టీజర్లో సినిమాటిక్ షాట్స్, సినిమాటోగ్రఫీ, ప్రెజెంటేషన్ అంతా బాగుంది. నాని అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. కానీ మూవీలో స్టోరీ ఉందా అన్న డౌట్ అయితే చిన్నగా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ చూస్తుంటే కొంచెం నార్మల్గానే ఉంది, కానీ దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేస్తాడు అనేది తెలియదు. ప్రీవియస్గా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన దసరా కూడా సేమ్ అదే హైప్ క్రియేట్ చేసింది. నాని అన్న గెటప్ బాగుంది, ప్రెజెంటేషన్ బాగుంది, మొత్తం సెట్ అంతా బాగుంది, కానీ స్టోరీ దెబ్బేసింది. ఇంటర్వెల్ వరకు బాగుంటుంది, ఇంటర్వెల్ నుంచి ఇంకో వేరే స్టోరీ ఉంటుంది. సో ఈ మూవీ కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్, సేమ్ హైప్తో వస్తుంది. వచ్చిన టీజర్లో కూడా షార్ట్స్ బాగుంది, ప్రెజెంటేషన్ బాగుంది. నాని అన్నని ఎవ్వరు చూపించని విధంగా శ్రీకాంత్ తోడేలా చూపిద్దామని ట్రై చేసిండు. కానీ సినిమాలో స్టోరీ ఉందా లేదా అనేదే డౌట్. ఎందుకంటే చిన్న టీజర్లోనే అంటే ఒక గవర్నమెంట్కి ఒక ఇండిపెండెంట్ పర్సన్కి జరిగే గొడవలనే కనిపిస్తుంది. ఇందులో మోహన్ బాబు మేబీ సర్కార్ సైడ్ నిలబడి మాట్లాడే మనిషి. ఓన్లీ నాని ఒక్కడు తన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని ఆ సర్కార్ని పడగొట్టి తనొక్కడే తన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఫైట్ చేస్తూ ఉంటాడు. అదే సినిమాలా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ టెంప్లెట్ నార్మల్గా ఉన్నా కూడా ప్రజెంటేషన్ బాగానే ఉంది. అంటే సినిమాటిక్ షాట్స్, ఫ్రేమ్స్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ క్వాలిటీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నాని అన్న స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆయనకి ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ ఇది తెలంగాణ స్లాంగ్లో తీశారు కాబట్టి ఇంకా పవర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అక్కడ వరకు ఫైన్. నాని అన్న గొంతు జించుకొని మరి డైలాగ్స్ చెప్తుండు, కానీ ఆ డైలాగ్కు తగ్గ సీన్స్ ఉంటే కనుక సినిమా వేరే లెవెల్కి వెళ్తుంది. అండ్ శ్రీకాంత్ తోడేలా తీసుకున్న టైంకి ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఇస్తే తప్ప సినిమా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈ సినిమా చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. అండ్ ఈ టీజర్లో కూడా సైలెంట్గా పోస్ట్పోన్ చేసి పడేస్తారు, ఎవరికి తెలియకుండా, డౌట్ రాకుండా. యాక్చువల్గా అయితే ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అవ్వాలి, కానీ ఇప్పుడు సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. అండ్ దీని గురించి శ్రీకాంత్ తోడేలా ఏం చెప్పిండంటే, ఐ డోంట్ వాంట్ టు బీ ఎ రష్, ఐ వాంట్ బి డెలివరీడ్ పర్ఫెక్ట్ మూవీ అని. నాకు తొందరపడాలని లేదు, ఒక పర్ఫెక్ట్ మూవీ రిలీజ్ చేయాలని చెప్పిండు. కానీ ఇప్పటికే చాలా డేట్స్ మారిపోయాయి. సినిమా లేట్ అయ్యే కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి, ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ టీజర్ వచ్చి మంచి హైప్ క్రియేట్ చేసింది, కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. దసరాలానే అవుతుందా, లేకపోతే నాని కెరియర్లోనే ది బెస్ట్ మూవీగా ఈ మూవీ నిలుస్తుందా అనేది చూడాలి. నాకైతే ఈ టీజర్లో సినిమాటిక్ షాట్స్, నాని అన్న స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. మిగతా అంతా కూడా బాగానే ఉంది. మిగతా క్యారెక్టర్స్ మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది జడల్ జమానా అని ఒకటి క్రియేట్ అయింది, దాంట్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఇన్స్టా మొత్తం నాని అనే ట్రెండ్ అవుతుంది. కానీ మూవీ రిలీజ్ అయ్యి అనుకున్న స్టోరీ, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కనుక సినిమా బీభత్సమైన హిట్ పడుతుంది. నాని కెరియర్లోనే ది బెస్ట్ హిట్ పడుతుంది. అండ్ నాని తీసిన ప్రీవియస్ మూవీస్లో కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మనం రీసెంట్గా దసరాలోనే చూసాం, తర్వాత సరిపోదా శనివారంలో చూసాం. అంటే అంత యాంగర్, అంత లౌడ్నెస్గా మాట్లాడడం, అన్ని డైలాగ్ డెలివరీస్ విత్ లౌడ్నెస్, అంటే ప్యూర్ యాంగర్నెస్. సో ఈ మూవీ కూడా అంతే రాగా ఉండబోతుందని అనుకుంటున్నా. రాగా ఉంటే పర్లేదు, అండ్ దాంతోపాటు స్టోరీ కూడా ఉంటే, అండ్ ఎస్పెషల్లీ అనిరుద్ధ్ బీభత్సమైన మ్యూజిక్ కొట్టిండు దీనికి. తనకు జస్ట్ సినిమా వదిలేస్తే చాలు, తను కొట్టుకుంటూనే పోతూ ఉంటాడు. కానీ స్టోరీ చాలా ఇంపార్టెంట్ దీనికి, ఎందుకంటే నాని చాలా టైం తీసుకుంటూ ఈ ప్యారడైజ్ మూవీకి. సో అంతే ఫ్రెండ్స్, నాకైతే ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ఒకవేళ ఈ టీజర్ మీకేమనిపించింది, ఇందులో మీకు ఏం నచ్చిందో, నాని అన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.